సనాతన ధర్మం ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక యుగంలో ఉపయుక్తమైన ఎన్నో అంశాలని బోధించింది. వేద పురాణేతిహాసాలు మానవ జాతికి లభించిన వరాలు. వాటి సారాన్ని సామాన్య మానవుడికి అర్థమయ్యే రీతిలో వివిధ గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు అనేక మంది గురువులు. వారిలో శంకరాచార్యులు అగ్రగణ్యులు. ఆయన రచించిన సౌందర్య లహరిలో 23వ శ్లోకం అర్ధనారీశ్వర తత్వాన్ని ఎంతో అందంగా వివరిస్తుంది. గౌరీశంకరులు ఆది దంపతులు అర్ధనారీశ్వర తత్వంతో మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆలు మొగల అనుబంధంలోని పవిత్రతకి ప్రతిరూపాలుగా వారు పూజలు అందుకుంటున్నారు. శంకరాచార్యులు ఆ శ్లోకం ప్రథమార్థంలో శివపార్వతుల అనురాగాన్ని, ద్వితీయార్థంలో వారి ఐక్యతను అభివర్ణించారు. అమ్మా, శివుడు తన దక్షిణ భాగంలో నిన్ను చేర్చుకుని అర్ధనారీశ్వరుడయ్యాడు. కానీ అంతటితో తృప్తి చెందక ఆయన శరీరంలో మిగతా సగాన్ని కూడా నువ్వే తీసేసుకుని శివుడికి శక్తికి భేదం లేదని చెబుతున్నట్లు అనిపిస్తోంది అంటూ మొదటి భాగం. ఇందులో భార్యకు తనలో సగాన్ని ఇచ్చేసిన శివుడి ప్రేమ కనపడుతుంది. పరమేశ్వరుడిలో ఐక్యమైపోయే శక్తి స్వరూపం దర్శనమిస్తుంది. అది ఎలాగో శంకరాచార్యులు శ్లోకం 2వ భాగంలో ఇలా చెప్తారు. ఒంటి నిండా విభూతితో తెల్లగా కనపడే శివుడు నువ్వు ఆయనలో కలిసిపోవడం వల్ల అరుణవర్ణంలో కనపడుతున్నాడు. తలపై బాలచంద్రుణ్ణి మకుటంగా ధరించినప్పటికీ వక్షస్థల భాగం కొద్దిగా వంగి శ్రీస్వరూపంలో దర్శనమిస్తున్నాడు. శివుడు లయకారుడు, శ్మశానవాసి, నిరాడంబరుడు, నిర్వికారుడు. శక్తి సౌభాగ్యస్వరూపిణి, నిత్యాలంకారిణి, మహాచండి, మంగళస్వరూపిణి. ఇద్దరివి పూర్తిగా భిన్న స్వరూపాలు. ధ్యానమూర్తి అయిన శివుడి నిశ్చలతత్వానికి ఆవిడే చైతన్యం. వారి కలయిక సృష్టికి మూలం. స్త్రీ పురుషుల మధ్య భిన్నత్వాన్ని దాటి ఆలోచించినప్పుడే ఐక్యత సాధ్యం. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, ప్రేమ అవసరం. భోళాశంకరుడు భక్తులకిచ్చిన వరాల వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా సతీ ఆయనను నిందించలేదు. భక్తుల కోరికలు తీర్చడం భగవంతుడి ధర్మం. కష్టనష్టాలు తాత్కాలికం, ధర్మమే శాశ్వతం. అలాగే దక్షయజ్ఞంలో తన భార్యకు జరిగిన అవమానాన్ని శివుడు సహించలేదు. రౌద్ర రూపంలో ప్రళయతాండవం చేశాడు. భార్య ఆత్మ గౌరవాన్ని కాపాడటం భర్త ధర్మం. ఆ జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడే భార్యాభర్తలు పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. నిష్కల్మషమైన ప్రేమే భక్తి. దక్షయజ్ఞం తర్వాత సతిగా జన్మ చాలించి పార్వతిగా పునర్జన్మ పొంది పరిపూర్ణమైన భక్తితో మళ్ళీ శివ సాంగత్యం పొందింది. శివపార్వతుల ప్రేమ శాశ్వత తత్వానికి చిహ్నం. అందుకే వారి కళ్యాణాన్ని లోక కళ్యాణంగా అభివర్ణిస్తారు. వారి కథ లోకానికి సదా స్ఫూర్తిదాయకం. భౌతిక రూపాలు వేరైనా ఒకే ఆత్మగా జీవించమని శివపార్వతుల దాంపత్యం మనకి చెబుతుంది. దీన్ని డాక్టర్ హారిక చెరుకుపల్లి గారు రాశారు. ఆది దంపతులు అంటూ. వారికి హృదయాంజలి.